అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా చాలామంది ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూస్ చేసి దీనిని మన బ్రాడ్కాస్ట్ సెక్షన్లో ఉంచడం జరుగుతూ ఉన్నది. సామాజిక స్పృహతో పనిచేస్తున్న వాళ్ళు ప్రభుత్వంలోనూ ప్రభుత్వ బయట కూడా సమాజానికి కాంట్రిబ్యూట్ చేసే విధంగా పనిచేసినటువంటి చాలామంది వ్యక్తుల అనుభవాలను అభిప్రాయాలను ఐవైఆర్ టాక్స్లో భాగంగా ఇంటర్వ్యూ చేసి నిక్షిప్తం చేయటం జరిగింది. దీనిలో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శి మాధవరావు గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అర్జునరావు గారు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, దాసరి శ్రీనివాసులు గారు, ఇట్లా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, అదే రకంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారు, సంస్కృత భాషను పరిరక్షించాలని తపిస్తూ తన వంతు చర్య తీసుకుంటూ ఉన్నటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, ఇటువంటి వారిని చాలామందిని ఇంటర్వ్యూ చేసి ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో ఉంచాం. ప్రధానంగా బ్రాడ్కాస్ట్ సెక్షన్లో ఇవి ఉంటాయి, ఎవరైనా కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి ఇంకొక విలక్షణమైనటువంటి వ్యక్తి, రెండు రకాలుగా విలక్షణమైనటువంటి వ్యక్తి. వీరి జీవితం స్వయం కృషికి నిదర్శనం. చాలా హంబుల్ బిగినింగ్స్ నుంచి అంచెలంచెలుగా తన సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చి చాలా అంశాల మీద పట్టు సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి ఈమని శివ నాగిరెడ్డి గారు. శివనాగిరెడ్డి గారు వీరు బాపట్లలో జన్మించారు. మామూలు కన్నా బీదైన కుటుంబం. పోలేరమ్మ తల్లి ఆలయంలో గ్రామ దేవతకు అర్చకుడు వీరి ఫాదర్. అంత వెరీ వెరీ హంబుల్ బిగినింగ్. అక్కడి నుంచి నెమ్మదిగా చదువు, అంటే నార్మల్ చదువు కాదు, కొంత ముగించుకొని ఫ్రీగా వస్తుందని ఈ శిల్ప కళాశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి దాంట్లో శిల్ప కళను అభ్యసించటం కోసంగా చేరాడు. వన్ ఆఫ్ ది మెయిన్ ఇన్సెంటివ్స్ ఈస్ అక్కడ ఖర్చు ఉండదు అని. అక్కడి నుంచి మొదలెట్టి స్థపతిగా వచ్చి ఆపైన ఆర్కియలాజికల్ పురావస్తు శాస్త్రాన్ని మళ్ళా అభ్యసించి ఎంఏ చేసి పిహెచ్డి తెచ్చుకొని చారిత్ర మీద పురావస్తు శాస్త్రం మీద పట్టు సంపాదించుకొని చాలా ఈ ప్రాజెక్టులు కట్టినప్పుడు మునిగిపోయే ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టడాలను, దేవాలయాలను రీలొకేట్ చేయటంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఈయన పోషించాడు. అదే రకంగా ఆర్కియలాజికల్ వెల్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను మ్యాపింగ్ చేయటం, ట్యాబులేట్ చేయటం, తెలియచేయటం, వాటి పరిరక్షణ కోసం పనిచేయటం, ఇవన్నీ వీరు చేసినటువంటి చాలా గొప్ప విషయాలు. ఈరోజు కూడా వీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ తరఫున చాలా ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయి వర్క్ చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఆంధ్రాలో కూడా సిఆర్డిఏ తరఫున అమరావతి ఏరియాలో చాలా ఇంపార్టెంట్ వర్క్లో వీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. శివనాగిరెడ్డి గారు నమస్కారం. థ్యాంక్ యూ. ముందు కొద్దిగా బ్రీఫ్గా మీ ఎర్లీ చైల్డ్హుడ్, మీ ఎడ్యుకేషన్ చెప్తే అక్కడి నుంచి బేసిక్గా ఈ మూడు అంశాలు, టెంపుల్ వెల్త్, స్ట్రక్చరు, కన్స్ట్రక్షను, ఆర్కియాలజీ, హిస్టరీ, మూడు విషయాలు మాట్లాడతాం. మీకు మరోసారి నమస్కరిస్తూ ఇది నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చారు. నేను తమరు చెప్పినట్లుగా ప్రస్తుత బాపట్ల జిల్లా తెనాలికి సమీపంలో ఉన్నటువంటి వలివేరు అనే ఊళ్ళో ఒక సాధారణ రైతు కుటుంబంలో చేరాను. తల్లిదండ్రులు అంటే మాకు యాక్చువల్గా ఒక ఎకరం పొలం ఉంది. అది పొలం ఉన్నట్టు కాదు అది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలే. మా నాన్నగారు మాత్రం ఆదివారం పోలేరమ్మ గుళ్ళో ఆయన అంటే దాన్ని ఏమంటామంటే అర్చకుడు అనొచ్చు, లేక పూజారి అనొచ్చు, ఆ సద్ది నైవేద్యాలు పెట్టడం, లేక కొలుపులు కొలవటం, జాతరలు చేయటం, వాటన్నిటికీ జంతుబళ్ళు కూడా ఉండేవా? జంతుబళ్ళు లేవు సార్, అక్కడ లేవు. అంటే అప్పటికే పోలీసులు వచ్చి ఉంటారు కదా, అసలు చేసేవాళ్ళు కాదు, ఎవరికి వాళ్ళు ఇళ్లలో చేసుకునేవాళ్ళు. పొంగళ్ళు పొంగించటం, పాయసం వండుకోవడం,
లేక మామూలుగా సద్ది నైవేద్యం అనేమో ఇంటి దగ్గర నుంచి తెస్తారు వండుకొని. అలా కాకుండా అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు పొంగళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈయన వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ కోరికలు ఈడేరితే మొక్కులు తీర్చుకోవటానికి ఏదైనా అప్పుడప్పుడు చీర చార తేవటం, లేక ఒక టెంకాయ కొట్టడం, లేకపోతే ఏదైనా కొన్ని వస్తువుల్ని బియ్యమో లేకపోతే ఒడ్లు అక్కడ ఇవ్వటం జరుగుతుంది. అవి మాత్రం అప్పుడు నిజం చెబితే మొత్తం మా ఈమెని కుటుంబానికి మొత్తానికి చెందాలి. కానీ వాళ్ళంతా ఏం చేశారంటే వీళ్ళు కొంచెం పేదరికంగా ఉన్నారు కదా అని అక్కడ వచ్చేటువంటి కొద్దిపాటి వచ్చేదన్నమాట, అంతవరకే. దాని తర్వాత ఏమైందంటే ఇక నేను మామూలుగా చదువుకుంటున్నాను. మా ఇంట్లో అసలు ఆ కుటుంబంలోనే ఎవరు చదివిన వాళ్ళు లేరు. అలా జరుగుతున్నప్పుడు ఎడ్లపల్లి హై స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యాను. దాని తర్వాత తెనాలిలో విఎస్ఆర్ కాలేజ్ అని ఉంది, తాలూకా హై స్కూల్ ఉంది. నాతో పాటు చదివిన వాళ్ళంతా రకరకాల కాలేజీల్లో చేరగలిగారు. కానీ మా ఇంట్లో ఆర్థిక స్తోమత లేక మా తల్లిదండ్రులు కూడా వీడు 10 తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి అన్న అవగాహన లేక, ఉన్న ఆర్థిక స్తోమత లేక వాళ్ళు ఏం పట్టించుకోలేదు. నేను కూడా అలాగే ఒక 40 రోజులు గడిచిపోయింది అంతా చేరిన తర్వాత. మా పెదనాన్న ఒక ఆయన నన్ను ఇమీడియట్గా అలా ఏడుంటే ఎట్లా బాగా చదువుతాడు కదా చిన్నప్పటి నుంచి అని తెనాలిలో మళ్ళీ నన్నపనేని వెంకట్రావు గారని ఆ కాలేజీకి ఆయన కరస్పాండెంట్, గ్రేట్ మ్యాన్, కప్పటి ఎమ్మెల్యే కూడా. ఈయన స్నేహితులు వెళ్ళి ఏం చేశారంటే ఇతనికి సీటు కావాలంటే ఇచ్చారు. పాపం 110 రూపాయల ఫీజు ఆ రోజుల్లో, చాలా కష్టం మాకు. ఆయన కట్టారు నా తరఫున. నేను సంవత్సరం పాటు చదివాను. చదివిన తర్వాత మా ఊళ్ళో మాకు 8, 9 తరగతుల్లో వేదాల రంగాచార్య గారని ఒక గ్రేట్ మ్యాన్, ఆయన తెలుగు పండితుడు, సాంస్క్రిట్ పండితుడు. యాక్చువల్గా ఆయన BOL చేశారు, కానీ తెలుగు మాకు బోధిస్తూ ఉండేవాడు. మధ్య మధ్యలో తెలుగు పాఠం చెప్పిన అప్పుడప్పుడు సంస్కృత శ్లోకాలు, పదాలు, పదబంధాలు వాటన్నీ కూడా చెప్పి మాకు సారస్వతం పట్ల మక్కువ కలిగించారు. చాలా గొప్ప విషయం సార్ అది. అంతటి వ్యక్తి ఏం చేశాడంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోతున్న దశలో నన్ను ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచి, ఒరే ఇప్పటికే మన వాళ్ళంతా MAలు BAలు చేసి చూసావు కదా ఊళ్ళో ఎలా తిరుగుతున్నారో, నువ్వు కూడా అలా తిరిగితే మీది అసలే పేద కుటుంబం కదా, నీవు ఇప్పటి వరకు చదువుకున్న విద్య మరో రకంగా మరో దశకు చేరాలి అంటే నువ్వు చదువు ఆపకూడదు. కానీ ఈ చదువు వల్ల ఉపయోగం లేదు. నేను నీకు వృత్తిపరమైన ఒక విద్యను, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు అక్కడ, రామ్మూర్తి స్థపతి గారండి, తిరుపతి శిల్పకళాశాల అండి. శిల్పకళాశాల అంటే ఏమిటని అడిగాను. ఆయన అన్ని వివరంగా చెప్పారు. తన ఖర్చులతో ఆయనే నన్ను తీసుకెళ్ళాడు. మా అమ్మ వాళ్ళు పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఏది చెప్పినా కూడా ఓహో మంచిదే కదా అని అనుకునేవాళ్ళు కదా. అలా పంపించారు. పంపించిన తర్వాత రామ్మూర్తి స్థపతి గారు మమ్మల్ని కన్న బిడ్డల్లాగా చూసి ఆ 4 సంవత్సరాలు కోర్సు చేశాను సార్ నేను అక్కడ. ఏ సంవత్సరం ఇది? ఎప్పుడు? 1973లో చేరాను. 73 నవంబర్లో చేరాను. ఆ తర్వాత కంటిన్యూ చేసి 77 జూన్కి అయిపోయింది సార్ అది. అయితే ఈ మధ్యలో ఒక గమ్మత్ ఏం జరిగిందంటే, మేము చదువుకునేటప్పుడు నాకు బాగా ఆసక్తి. మాకైనా తమిళియన్స్, వాళ్ళు తమిళ్లో చెప్పేవాళ్ళు. ఎట్లా తమిళ్ అన్నప్పుడు నేను తమిళ్ నేర్చుకున్నా, తమిళ్ రాయటం నేర్చుకున్నా, చదవటం నేర్చుకున్నా. తిరుపతి SV యూనివర్సిటీలో మా శిల్ప కళాశాలకు సంబంధించినవి ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ ఐకనోగ్రఫీ, TA గోపీనాథరావు గారు రాసిన పుస్తకాలు మా దగ్గర లేవు. అని నేనేం చేసామంటే అక్కడికి వెళ్ళి దొంగ సంతకం పెట్టి, అంటే BA చదువుతున్నట్టుగా శివనాగిరెడ్డి BA ఫస్ట్ ఇయర్ అని రాసి లైబ్రరీకి పోయి పుస్తకాలు తీసుకొని నోట్స్ రాసుకుంటూ తమిళ్ కూడా గ్రంథాలు, అంటే తంజావూరు లైబ్రరీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి శ్రీతత్వనిధి, తర్వాత కాశ్యప శిల్పశాస్త్రం, విశ్వకర్మీయం అలాంటి గ్రంథాలను తమిళ్లో గ్రంథ స్క్రిప్ట్ అంటారు సార్. అంటే తమిళ్లో మామూలు వ్యవహారిక తమిళమేమో మామూలుగా రాస్తారు, కానీ సాంస్క్రిట్ శ్లోకం రాయటానికి గ్రంథ ఎഴുతు అంటారు, అంటే గ్రంథ లిపి. ఆ లిపిని కూడా నేర్చుకున్నాం. అది అవసరం మాకు. అవి లేకపోతే ఏమైందంటే రేపు మనలేమన్నమాట ఈ రంగంలో. అందుకే అలా జరిగింది సార్. అలా జరిగేటప్పుడు మాకు అదృష్టవశాత్తు వివేకానంద రాక్ మెమోరియల్ ప్లాన్ ఇచ్చి దాన్ని మొత్తం కార్యనిర్వాహక బాధ్యత వహించి తీర్చిదిద్దిన మహనీయుడు స్థపతి SK ఆచార్య గారు. వారు మాకు 3వ సంవత్సరంలో ప్రిన్సిపల్గా వచ్చారు. ఇంకా ఆయన విలక్షణంగా, ఇదివరకు వాళ్ళు మామూలుగా మూస పద్ధతిలో మాకు పాఠాలు చెబితే ఆయన ప్రతిదీ ప్రాక్టికల్గా, ఇవాళ ఒకటి ఏదైనా సరే ఒక ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్, ఒక ఆలయంలో ఒక భాగాన్ని మాకు నేర్పితే ఆ భాగాన్ని చెక్కటం చూపించేవారు. చెక్కిన తర్వాత దాన్ని ఎలా పొందించాలో అప్పుడు నిర్మాణంలో ఉన్న ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నిర్మాణం అది చూపించేవారు. అన్నిటికి మించి ఆ చివరి సంవత్సరంలో మా చేత గోవిందరాజస్వామి గోపురం ఉన్నది ఉన్నట్లుగా 205 అడుగుల ఎత్తున్న ఆ గోపురాన్ని అంటే మేము పాదం అంటాం. పాదం అంటే అన్నిటికీ మొట్టమొదటి వరకు పాదం నుంచి కలశం వరకు
ఎదురుగా మేము ఇట్లా ఎదురుగా నిలబడాలి, ఇది రాయాలన్నమాట. గాలి గోపురం ఎదురుగా కూర్చొని పై నుంచి కింద వరకు మేము స్కెచ్ చేయాలి. మాకు ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు అంటే అప్పటి వరకు 4 ఏళ్ళు నేర్చుకున్నాం కదా సార్, మాకు అలవాటు అయిపోతుంది అన్నమాట. అది వేయించారు. అది మాకు ఎంత ఉపయోగపడిందంటే ఎక్కడికన్నా వెళితే జంకు గొంకు లేకుండా గబక్కన స్కెచ్ చేయంటే వేసేవాళ్ళం. అది తయారు చేశారు, వారికి రుణపడి ఉంటా. దాని తర్వాత ఆయన మొండి గోపురం, మనకి ఆ రోజుల్లో మట్ల అనంతకుమార్ రాజు గారని పాదాల మండపం కట్టిందాయనే, పాదాల మండపం దగ్గర అలిపిరి గోపురం కట్టిందాయనే. దాని తర్వాత మొండి గోపురం ఒకటి ఉండేది, అది పైన నిర్మాణం జరగలేదు. ఆ జరగని దానికి మేము చిట్ట సంవత్సరం అయిన తర్వాత 6 రూపాయలకి నాకు స్థపతి గారే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు 6 రూపీస్ ఇస్తాను రోజుకి, నువ్వు నేర్చుకున్న తర్వాత పెంచుతాను అన్నాడు. తమిళియన్స్కి 16 రూపాయలు ఉండేదన్నమాట. కానీ ఇది పాపం డిస్క్రిమినేషన్ కాదు, మాకుండే స్కిల్ సెట్ అప్పుడు అంతే. మనం కూడా అనుకోవాలి, పాలల్లో ఫ్యాట్ కొలుస్తాం కదా, దాన్ని బట్టి రేట్ ఉంటుంది. నేను అలాగే అనుకున్నాను తప్ప అసలు ఆ డిస్క్రిమినేషన్ అనేది మాకు థాట్ రాలేదు. అలా ఆయన మాకు సెంట్రల్ లైన్ గీయటం, ఒక్కొక్కటి ఆ కోష్ట లక్షణాలని పైన వేయించటం నేర్పాడు సార్. అది చాలు, ఇక మేము బయటకు పోయి ఎక్కడైనా బతకగలం అన్న భరోసా ఆయన ఎస్కే స్థపతి గారు మాకు ఇచ్చారు సార్. దాంతోపాటు ఇంకొక గమ్మత్తు అనుకోకుండా మాకు వచ్చి చేరిన మరో అంశం ఏమిటంటే, అప్పటికే మహాబలిపురం శిల్పకళాశాలలో ప్రామాణిక విద్యను అందిస్తూ అందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వి గణపతి స్థపతి గారు, ఆయనకు ఆ తర్వాత పద్మశ్రీ వచ్చింది. ఆయన వాస్తు వేదిక రీసెర్చ్ ఫౌండేషన్ అని కూడా పెట్టారు. ఈయనకి బావగారు బావమరుదులు అవుతారు. ఈయన ఏం చేశారు, అప్పుడప్పుడు వచ్చి తిరుపతిలో ఎక్కడ అప్పుడు దొరికేది కాదు సార్ ఉద్యోగాలు. గణపతి స్థపతి గారు ఇక్కడ ఉద్యోగం చేసేవారు ఎండోమెంట్స్లో. ఆయన ఇచ్చేవారు కాదు. ఎందుకు ఇచ్చేవారు కాదు అని అంటే, నిజంగానికి ఆలోచిస్తే ప్రమాణాలు మహాబలిపురంలో అత్యున్నతం సార్, 85% డిస్టింక్షన్ అనుకుంటే, ఇక్కడ తిరుపతి శిల్పకళాశాలలో వీళ్ళు చెప్పే విధానం కావచ్చు, ఉన్న వనరులు కావచ్చు, నేర్చుకోవాలన్న ఆసక్తి కావచ్చు, ఇది మాత్రం మనం 40-45 మార్కులు, అదిగో అంత వ్యత్యాసం ఉండేది అక్కడ బోధనలోనూ అధ్యయనంలోనూ. ఇక్కడ గణపతి స్థపతి గారు ఆయన ఏమనేవారంటే, అరే వీళ్ళ స్కిల్ సెట్స్ చాలా తక్కువ, వీళ్ళు అసలు మాట్లాడలేకపోతున్నారు, స్వతంత్రంగా ఒక ఆలయాన్ని నిర్మించడానికి కావాల్సిన ప్లాన్ చేయాలంటే చేయలేకపోతున్నారు, ఒక ప్రతిమ లక్షణం చెప్పి గీయమంటే గీయలేకపోతున్నారు, నేర్చుకున్నారు కానీ ముందుకు రావట్లా, చొరవ చూపటం వల్ల. అదిగో ఆ చొరవ చూపాలి అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పటి జ్ఞానాన్ని కొంచెం పదును పెట్టాలి అని ప్రతి ఆదివారం ఆయన మహాబలిపురం నుంచి కారు వేసుకొని ఆయనే వచ్చి భీమాస్ లాడ్జిలో ఉండి సొంత ఖర్చులతో మాకు విద్య నేర్పి వెళ్ళేవాడు. ఆ మహనీయుడికి మేము సేవ చేసేవాళ్ళం. అప్పుడప్పుడు ఆయన వస్తే ఊరికి బ్యాగులు మోయటం తప్పు కాదు, పెద్దలు వాళ్ళ దశ అంతా. అది ఆ నేపథ్యంలో వారు మాకు అనేక శిల్పశాస్త్రాల్లో ఉన్న మెళకువలన్నీ నేర్పారు. స్థపతి గారేమో, మా ప్రిన్సిపాల్ గారు ఎస్కే ఆచార్య గారేమో బాగా తర్ఫీదునిచ్చి సునిశ్చితమైనటువంటి కుశాగ్ర బుద్ధిని వచ్చేట్టు చేశారు వారు. వీరేం చేశారంటే ఎడిషనల్ కాంప్లిమెంటరీ స్కిల్ సెట్ని వీరిచ్చారు. ఆ రెండిటితో అసలు ఆశ్చర్యకరమైన విషయం సార్, ఏమిటి ఉద్యోగాలు రావట్లా. నా కోసం పిల్లనిద్దామని చెప్పి చాలామంది వచ్చారు. కానీ నేను అక్కడ లుంగి కట్టుకొని బొమ్మలు కొట్టుకుంటూ ఉంటే ఆ దుమ్ము లేకోవటం, చుట్టూ దుమ్ము మోగటం, రాళ్ళు ఉండటం. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, శివనాగిరెడ్డి రోళ్ళు కొట్టుకుంటున్నాడు, వాడికి మా అమ్మాయిని ఎట్లా ఇచ్చేమి అని వెళ్ళిపోయిన 5-6 సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత చెప్పారు, ఎప్పుడు నా పెళ్ళి అయిన తర్వాత చెప్పారు. ఆ నేపథ్యం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పిల్లల్ని ఇవ్వడానికి ఎవరు రాలా. అదిగో అలా ఇప్పటికి కూడా చూడండి సార్, అర్చకులు వాళ్ళు పాపం ఎంతో నేర్చుకునే అర్చకులు మనం ఎవరూ చేయనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహిస్తున్నారు కదా. వాళ్ళు లేకపోతే మనం ఎవరూ ఆలయంకి వెళ్ళలేము, అర్చనలు చేయలేము, ఇవన్నీ చేయలేము కదా. కానీ వాళ్ళకి పిల్లనిచ్చేవాళ్ళు తక్కువయ్యారు. అది ఆధునికంగా ఆలోచన ధోరణులు మారాయి. మాకు కూడా అప్పుడు అట్లాగే ఉండేది. కానీ నేను కోర్సు అయిపోయిన తర్వాత ఈ 6 రూపాయలకి సంవత్సరం పాటు పనిచేశాను. మళ్ళీ సాయంత్రం ఇంకొక అయ్యవారు అంటాం మేము అక్కడ టీచర్ని. అయ్యవారు పిలిచినవాడు, ఒరేయ్ మీరు ఊరినే తిరిగే బదులు సాయంత్రం నా దగ్గరికి రండి, మీకు రోజుకు 2 రూపాయలు ఇస్తాను అనేవాడు. 2 రూపాయలు గ్రేట్ అమౌంట్. రోజు వెళ్ళి విగ్రహాలకు మేము పాలిష్ పట్టడం, ఫైనల్ ఫినిషింగ్స్ ఇవ్వటం, తర్వాత ఉలిపెట్టి కొంచెం సదును చేయటం, ఇలాంటివి ఫైనల్గా మా చేత చేయించేవాళ్ళు. అది కూడా మరింత మాకు అవగాహన. ఇండిపెండెంట్గా మేము బొమ్మ చెక్కగలం, ఇండిపెండెంట్గా ఆలయం నిర్మించగలం అన్నటువంటి
ఒక దశకి తీసుకొచ్చారు సార్. దానికి మా గురువులందరికీ నేను రుణపడి ఉంటాను. దాని తర్వాత ఏమైందో తెలుసా సార్, ఇక అప్పుడు అన్నారావు గారు చైర్మన్గా ఉండేవారు. అన్నారావు గారు అన్నారు, మన పిల్లకాయలకి మన ఉద్యోగం ఇవ్వకపోతే ఎట్లా, టీటీడీలోనే ఈ రెనోవేషన్ వింగ్ అని ఉండేది సార్. ఆ రెనోవేషన్ వింగ్లో ఈ శిల్ప కళాశాలలో చదివిన పిల్లలకు మనం బాగా అవకాశం ఇద్దాం, వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి అని మా స్కూల్కి వచ్చి చెప్పెళ్ళారు. కొంచెం భరోసా, ఆ భరోసా ఇచ్చినటువంటి రోజుల్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ అని మాకు అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఆలయాలు మునిగిపోతున్నాయి, దానికి ఎండోమెంట్లో కేవలం 4 ఉన్నారు శిల్పులు, మాకు ఇంకా 50 మంది కావాలి అని అప్పుడు ఏం చేశారు, ఓపెన్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్, ఎంప్లాయ్మెంట్ త్రూ అడ్వర్టైజ్మెంట్. అప్పుడు ప్రభుత్వం అలా అంగీకరించింది. దాంతో మాకేం చేశారంటే అందరిని రమ్మని గణపతి స్థపతి గారు మాకు ఇంటర్వ్యూ చేసి అలా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది సార్. ఆశ్చర్యం కాదు, మేము అసలు ఉద్యోగమే అప్లై చేయలేదు, అసలు శిల్పికి క్యాంపస్ ప్లేస్మెంట్ అలా జరిగింది, అదొక ఆనందం. దాని తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత 1 ఇయర్ నేను అప్పుడు అలంపూర్లో పనిచేస్తూ ఉండేవాడిని. ఒక్క నిమిషం, అంటే మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వచ్చింది ఈ ఉద్యోగం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో యాజ్ ఏ జూనియర్ స్థపతేనే. అప్పుడు మేము శిల్పి డ్రాఫ్ట్స్మన్ నాకు ఇచ్చింది మొట్టమొదట జూలై 1వ తేదీ 1978లో నేను వనపర్తిలో చేరాను సార్. అప్పుడు సబ్ డివిజన్ ఉండేది అక్కడ. అక్కడి నుంచి ఏం చేశానంటే నువ్వు ఇక్కడుండి అన్ని లెక్కలు సరిచూడాలి అని చెప్పారు. నేను అయ్యో శిల్ప కళాశాలలో నేర్చుకుని లెక్కలు చేయటం నేను చేయను పని, మీకు దండం పెడతానని మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మంగళంపల్లి శ్రీహరి శాస్త్రి గారిని, గ్రేట్ మ్యాన్, వాళ్ళ మిస్సెస్ ఒక గొప్ప సంగీత విద్వాంసురాలు మంగళంపల్లి శ్రీహరి శాస్త్రి గారు. ఆయన అన్నారు, మరి ఏం చేస్తావు నువ్వు అన్నాడు. నన్ను ఫీల్డ్ పిచ్చాడా, ఎండ కావాలి నాకు, నేను ఫీల్డ్లో ఉండాలి, నేను నేర్చుకున్న విద్య అనునిత్యం నాకు ఉపయోగపడాలంటే అలంపూర్ వేశాడు సార్. ఎవ్వరు పోరు అలంపూర్కి, అయినా వెళ్ళాను. అలంపూర్కి పోవడం నాకు ఎంత మేలైందండి. ఇది ఈ ఇంజనీర్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అది అయిన తర్వాత నాకు అలంపూర్ వెళ్ళి, సో దీని హెడ్ క్వార్టర్స్ వనపర్తి, మీకు పోస్టింగ్ అలంపూర్లో ఇచ్చారు. డివిజన్ అలంపూర్లో ఉండే సార్. ఆ తర్వాత ఏమైంది చెప్పమంటారు సార్, నేను అక్కడ పోయినాక అసలు నవబ్రహ్మాలయాలు, జోగులాంబ దేవాలయం ఇవన్నీ చూస్తూ ఉండే తల్లికి తుంగభద్రలో స్నానాలు చేయటం, ప్రతిరోజు క్యాంపులు పోయి రావడంతో సాయంత్రం వేళ కొంచెం అక్కడ చక్కగా గమ్మత్తైనటువంటి ఏంటంటే ఆలయంలో మంచి విద్వత్ సభలు జరుగుతూ ఉండేవి. వాటిని గడియారం రామకృష్ణ శర్మ గారు నిర్వహించేవారు. మామూలు వ్యక్తి సార్ ఆయన. సుజాత అని ఒక పత్రిక నడిపాడు ఆయన. అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడైన శాసన పరిష్కర్త. అలంపూర్ క్షేత్రం, ఉమామహేశ్వర క్షేత్రం అనేటువంటి 2 పుస్తకాలు అప్పటికి చేశాడు. ఎవరైనా భారతదేశ అధిపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్ అలాంటి మహనీయులు వచ్చినప్పుడు ఈయనే గైడ్గా మారి ఆ అలంపూర్ చుట్టూ అల్లుకున్నటువంటి ఆ అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం జోగులాంబ కదా. ముందు ఆ శక్తిపీఠాల గురించి చెప్పి, నవ బ్రహ్మేశ్వరాల గురించి చెప్పి, ఈ అలంపూర్ యొక్క ప్రాశస్త్యాన్ని చాళుక్యుల కాలంలో రూపుదిద్దుకున్న రేఖానాగర ప్రాసాద విమాన లక్షణాలను వివరిస్తూ చిట్ట చివరిగా ఆయన మ్యూజియంలోకి తీసుకెళ్ళి చూడండి అలనాటి శిల్ప సంపద, గత వైభవ ప్రభావాలకు, సాంస్కృతిక నేపథ్యానికి ప్రతీకలు ఇవన్నీ. ఇదిగో ఇది రాష్ట్రకూట్లది, ఇదిగో ఇది కళ్యాణి చాళుక్యులది, ఇది కాకతీయులది, ఇది కృష్ణదేవరాయని శాసనం అని ఇలా విడమర్చి చెబుతుంటే నేను దూరంగా ఉండి వింటూ ఉండి నాకు కూడా ఆసక్తి పెరిగి వారి దగ్గరికి వెళ్తే ఆయన కొద్దిపాటి సూచనలు ఇచ్చారు. నువ్వు కూడా తయారు కావచ్చు, ఇబ్బంది లేదు అని. అదిగో అలా నన్ను వారు ఆదరించారు. అప్పటికి నేను ఇంకా అక్కడే ఉన్నాను. వెంటనే మాకు ఆ సంవత్సరం కాగానే అక్కడ పని అయిపోయింది. ప్రాకటూరు ఇవన్నీ తిరిగి వెంటనే నన్ను కొల్లాపూర్ మార్చారు. కొల్లాపూర్లో ఏమిటి, మదనగోపాల స్వామి టెంపుల్, చాలా పెద్ద దేవాలయం జటప్రోల్లో. ఆ జటప్రోల్లో అది ఎవరు కట్టారంటే కుమార మాదానాయుడు అని, మన రేచర్ల పద్మనాయకులు వెలమలు అంటాం మనం. ఆయన కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన 205 అడుగుల పొడవు గర్భాలయ, అర్ధమండప, మహామండప, సభామండప, గరుడ ఆలయ, ధ్వజస్తంభ, బలిపీఠ, గోపురం, ప్రాకార ద్వారాలతో, ప్రాకార తిరుచుట్టుమాలు అంటాం, ప్రాకారానికి అంత ముందు ఒక దీపస్తంభం, విలక్షణం అసలు సర్వలక్షణ. ఇది జటాప్రోలు. ఇది ఎక్కడ అంటే ఎక్కడ జటాయు కింద పడిందో ఆ ప్రాంతం. మొదటి ఎక్కడిది? వనపర్తికి ఎంత దూరం? వనపర్తికి దాదాపుగా ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది సార్.
దగ్గరే, కొల్లాపూర్కి 15 కిలోమీటర్లు. అలా నాకు అక్కడ అవకాశం వచ్చింది. అక్కడ ఇంకా ఆలయాలు ఇప్పటికీ ఉంది అది ఆలయం. నేనే పునర్నిర్మించాను సార్. అది 81 వరకు 3 ఏళ్ళు అక్కడ పనిచేశాను. అప్పుడు నాకు మధ్యలో పెళ్లి కూడా అయింది. లక్కీగా పెళ్లి నాడే నాకు ప్రమోషన్ వచ్చింది. శిల్పి డ్రాఫ్ట్స్మెన్గా ఉన్నాను. అది చెప్పుకోవడానికి కూడా ఎవరికీ అర్థం కానిటువంటి ఉద్యోగం. ఆ తర్వాత నాకు మళ్ళీ అప్పుడు మన ఎం చంద్రమౌళి రెడ్డి గారని ఎండోమెంట్ కమిషనర్గా ఉండేవారు. వారు ఏం చేశారంటే, ఇంకా 4 ఖాళీలు ఉన్నాయి, మనం వీ డూ వన్ థింగ్ అని శాస్త్రి గారికి ఏం చెప్పారంటే, మా శ్రీహరి శాస్త్రి గారికి, ఎగ్జిస్టింగ్ ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళల్లో కొంచెం ఆసక్తి ఉండి శ్రద్ధతో పనిచేసే వాళ్ళని ప్రోత్సహిద్దాం, లెట్ దెమ్ అప్లై, ఓపెన్గా వచ్చేవాళ్ళని రానివ్వండి, కానీ ముందు ప్రిఫరెన్స్ మన వాళ్ళకి ఇద్దామని మళ్ళీ 3 రోజులు ఇంటర్వ్యూ సార్. అది డ్రాయింగ్స్, శ్లోకం, ప్రతిమాలక్షణం. గణపతి స్థపతి గారి దగ్గర మెప్పు పొందాలి అంటే ఆయన తప్పు పట్టుకోకూడదు మనం. ఎందుకంటే ఆయన నా దగ్గర పనిచేసే వాళ్ళంతా మెరికల్గా ఉండాలి అని అనుకునేవాడు. అలా మనం తయారైతే ఆటోమేటిక్గా వస్తాయి కదా. నాకు ముందే శ్రీహరి శాస్త్రి గారు చెప్పారు, అయ్యా నువ్వు అల్లాటప్పగా కాదు, నేను ఇంటర్ఫేర్ గాను. చంద్రమౌళి రెడ్డి గారు ఆయన అసలు క్వశ్చనే లేదు, ప్రతిభ ఎవరికైనా ఉంటే వాళ్ళకే వస్తుందన్న దశలో మాకు 4గురికి వచ్చింది సార్. 2 పనిచేస్తున్న వాళ్ళకి, మిగతా 2 బయట నుంచి. ఈ సుందరరాజ స్థపతి అని ఇప్పుడు యాదగిరిగుట్టలో ఉండేవాడు, అతను నేను ఒకే రోజు జాయిన్ అయ్యాం. అంటే కొత్త పోస్టులో, అప్పుడు దాన్ని సహాయ స్థపతి, అసిస్టెంట్ స్థపతి అంటారు. ఇక నాకు అప్పటికేమైంది, ఈ అలంపూర్లో కొద్దిగా గొప్ప బీజం పడింది. అంతకుముందు నాకు సాహిత్యం ఇష్టం. ఈ 2 కలిపి శిల్పశాస్త్రాలు తెప్పించుకొని ఎక్కడ ఉంటే వాటిని చదవటం, అధ్యయనం చేయటం, మళ్ళీ డిగ్రీ పూర్తి చేయటం. ఆ తర్వాత నేను కొల్లాపూర్లో పనిచేసేటప్పుడు మన ఎం రాధాకృష్ణ శర్మ గారు, ముక్కామల రాధాకృష్ణ శర్మ గారు అని, ఆయన ఒక గొప్ప చరిత్ర పరిశోధకుడు, ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఉత్తరం రాశాను సార్, నేను ఎంఏ ఆర్కియాలజీ చేయాలి, మీరు నాకు అవకాశం ఉందా అంటే ఆయన అప్లికేషన్ పంపారు మహానుభావుడు. అప్లికేషన్ నేను ఫిల్అప్ చేసి మళ్ళీ ఎంఏ ఆర్కియాలజీ కూడా 2 సంవత్సరాలు ఎక్స్టర్నల్గానే పాస్ అయ్యాను కొల్లాపూర్లో ఉండి. అప్పటికి 83, 84 అయింది. కానీ ఈలోపు ఏమైంది, 81లో డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారని మా పురావస్తు శాఖని బాగా 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దిన, చాలా రోజులు ఉన్నాడు అనుకుంటా ఆయన. 1981 నుంచి 92 వరకు దాదాపుగా 13 సంవత్సరాలు ఆయన డైరెక్టర్. ఆ కాలంలోనే కొత్త మ్యూజియాలు వచ్చినాయి. ఆయన కాలంలోనే ఈ సోమశిల దేవాలయాలను అసలు ఆయనే మళ్ళీ పునర్నిర్మించాలి, వాటిని తీసేని గవర్నమెంట్ని కొట్లాడి 30 లక్షల డబ్బు తెప్పించి, అదిగో ఆ ప్రాజెక్టుకు నన్ను ఎండోమెంట్స్ నుంచి తీసుకొచ్చారు. ఇక నేను ఇక్కడికి వచ్చినాక స్థిరపడిపోయాను. కృష్ణా ఒడ్డున ఉన్న సోమశిల అక్కడ ఉన్నది, నేను వెళ్ళి చూచాను. నేనే అక్కడ 12 ఏళ్ళు ఉండి కట్టాను సార్. మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు కృష్ణా జిల్లా మహబూబ్ నగర్ కలెక్టర్గా ఉండేవారు. 92లో పుష్కరాలను ఆయనే మొట్టమొదటిసారి ప్రారంభించాడు. అప్పటికి ఈ దేవాలయాలన్నీ పూర్తయ్యాయన్నమాట. అంటే శిథిలంగా ఉండి, గబ్బిలాలతో నిండి, ఇంతెత్తు పుట్టలు, అసలు ఎవరు పోవటానికి సాహసించినటువంటి ఆ 14 దేవాలయాలు. అందువల్ల అట్లా అయిపోయినాయి. ఏమైందంటే, అది కృష్ణా నది ఒడ్డున ఉన్నాయి సార్. ఒరిజినల్ ఊరే అక్కడ ఉండేది, కానీ గుళ్ళు మాత్రం కృష్ణా నది ఒడ్డునే కట్టారు. ఎందుకు కడతారు అంటే దానికి ఒక కారణం ఉంది. దానికి అంటే ఆలయాలు ఎక్కడ కట్టడానికి ఒక ఎంపికకి ఒక చక్కటి మాకు క్రైటీరియా ఉంది. వేర్ వీ హ్యావ్ టు సెలెక్ట్ సైట్ టు కన్స్ట్రక్ట్ టెంపుల్స్ అనే దానికి వనే గిరే చ నగరే చైవ పుణ్య వృక్షంతు తటాకే నదీ తీరే అద్రి తటే, ఇట్లా మాకు శ్లోకం ఉంది. నదీ తీరే ఝరిత్ సంగమే, 2 నదులు ఎక్కడ కలుస్తాయి అక్కడ అట్లా కట్టమన్నారు. అవి పవిత్ర తీర్థక్షేత్రాలు అవుతాయి. అదిగో అలా అప్పుడు కట్టారు సార్. ఇప్పుడు 7వ శతాబ్దం నుంచి మొదలుపెట్టి 16వ శతాబ్దం వరకు ఆ 14 ఏళ్ళను ఒక్కొక్క దశలో కట్టారు. అది నాకు గొప్ప అదృష్టం. ఈ కృష్ణశాస్త్రి గారు ఏం చెప్పారంటే, నాకు ఒక సలహా ఇచ్చారు. అయ్యా, నువ్వు శిల్పకళాశాలలో చదువుకున్నావు, శాస్త్రాల్లో కొద్దిగా గొప్ప పరిచయం ఉంది, కానీ మీకు ఇప్పుడు కావాల్సింది ఏమిటో తెలుసా? చరిత్ర మీద పట్టు. ఇప్పుడు మీరు ఆదిమ మానవుని అడుగుజాడలు, ఆ తర్వాత వచ్చిన పరిణామక్రమం, చారిత్రక తొలియుగంలో ఏం జరిగింది, అసలు ఆలయాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, దీని మీద నువ్వు దృష్టి పెడితే రాను అది నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ మహనీయుడు నాలో ఈ పరిశోధనా బీజాలని నాటాడు. గొప్ప వ్యక్తి కృష్ణశాస్త్రి గారు. అదిగో అలా నేను ఒక ఆలయం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి, మాకేం పాఠంలో మామూలుగా చెబుతారు కదా సార్, అది మెకానికల్గా వాళ్ళ సిలబస్ వాళ్ళు పూర్తి చేస్తారు. బట్ దే డోంట్ టేక్ అస్ టు నెక్స్ట్ లెవెల్, హౌ టు ఐడెంటిఫై వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఎ టెంపుల్ వెన్ వీ ఆర్ విజిటింగ్ ఏ న్యూ టెంపుల్. అది తెలియదు మాకు.
దానికి ఈయన మాకు బాగా ప్రోత్సాహం ఇచ్చారు. అట్లా ఆ తర్వాత ఎంఏ అయిపోయిన తర్వాత ఆయనే మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో నీకు ఇన్ని గుళ్ళు ఓడదీసావు కదా, నీకు మంచి అనుభవం ఉంది, నీ అనుభవాన్ని ఆ రోజుల్లో ఆలయ కట్టడానికి ఎంపిక నుంచి రాయి తొలగించి దాన్ని సైజ్ చేసి దాన్ని ఆలయ వర్గాలుగాను శిల్ప కళాఖండాలుగాను తీర్చిదిద్ది ఆలయాన్ని పొందించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటం అనేది స్థాపత్య విద్య అంటాం కదా మనం, అది స్థాపత్య వేదం కూడా అంటాం మనం. అదిగో దాంట్లో నీకు అనుభవం ఉంది. నువ్వు ఇంతవరకు నువ్వు సంపాదించినటువంటి ఈ అనుభవంతో అంటే 78 నుంచి 89 వరకు నీకు దాదాపుగా ఒక 11-12 ఏళ్ళ అనుభవం ఉంది. ఎన్ఎఫ్ పిహెచ్డి చేయండి అంటే ఎక్కడ సెంట్రల్ యూనివర్సిటీ, నేను కాలేజీకి వెళ్ళలేదు, ఇంగ్లీష్ రాదు, నేషనల్ లెవెల్లో ఎంట్రన్స్ టెస్ట్ పాస్ కావాలి. ఆయనే నన్ను సెంట్రల్ యూనివర్సిటీ తీసుకెళ్లారు. లైబ్రరీలో అంతకుముందు ఉన్నటువంటి ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్స్ని ఇచ్చి మీరు ఇలా మీరే తయారుగాండి అని చెప్పారు. అంతే సార్. తర్వాత అప్పుడు ప్రొఫెసర్ ఒకలాభరణం రామకృష్ణ గారు ఆయన సెలక్షన్ కమిటీ చైర్మన్, అభ్యర్థుల్ని తెలియదు, ఆయన కూడా ఎవరో నాకు అస్సలు తెలియదు. 40 నిమిషాలు సాగిన ఇంటర్వ్యూలో చివరికి నాకు అంటే మొత్తం చాలామంది రాస్తే ఆ సంవత్సరం దాదాపుగా ఒక 40 మందిని పాస్ అయ్యాం. 40 మందిలో ఒక 12 మందిని పిహెచ్డి సీట్లు ఇచ్చారు. వాళ్ళలో నేను ఒకటి సార్. ఆశ్చర్యం, అసలు తెలియదు. అట్లాంటి నేపథ్యంలో నాకు వారు బాగా తర్ఫీదునిచ్చారు. అలా ఎవల్యూషన్ ఆఫ్ బిల్డింగ్ టెక్నాలజీ ఎర్లీ అండ్ మెడేవల్ ఆంధ్ర అని కాకతీయుల వరకు, అంటే కొత్త రాతి యుగం నుంచి కాకతీయుల యుగం వరకు, అంటే 2100 క్రీస్తుకు పూర్వం 1400 శకం, ఈ మధ్య జరిగినటువంటి దాదాపు 3500 సంవత్సరాల కాలంలో ఇళ్ళు, గుళ్ళు, కోటలు, రోడ్లు, ప్రజోపయోగ కట్టడాలు, ఇలా ఎన్ని బౌద్ధ స్తూపాలు, గుహాలయాలు ఎలా తీర్చిదిద్దారు, టెక్నాలజీ ఏమిటి, ప్రజలు ఎవరు, మనుషులు ఎవరు, వాళ్ళ మేధో సంపత్తి ఏమిటి, ద హ్యూమన్ ఫసాడ్ అంటాం. అన్నప్పుడు నాకు ఈ రంగంలో అలోకా పరాశర్ సేన్, ప్రొఫెసర్ అలోకా పరాశర్ సేన్ అనే ఆవిడ హిస్టరీ డిపార్ట్మెంట్లో అప్పటికే ప్రొఫెసర్, ఆవిడ నాకు ఈ పరిశోధక సూపర్వైజర్. ఆవిడ అనునిత్యం సార్, ఆమె ఒక్కొక్కసారి బాధపడేది, ఏమిట్రా నేను ఈ ముడి సరుకుని తీసుకున్నాను, ఎలా ఇతను నెగ్గుకొస్తాడు అని చాలా బాధపడేది. నాకు కూడా ఆమె ఏం చెప్పిందో ఆ ఇంగ్లీష్, ఆవిడ ఆక్స్ఫర్డ్ పిహెచ్డి, నాకు అర్థమైంది. చాలా గ్యాప్ ఉంది సార్. అది ఆ గ్యాప్ పోడటానికి 3 సంవత్సరాలు పట్టింది. ఇక అలా పిహెచ్డి అయిపోయింది. దాని తర్వాత ఉద్యోగంలో చేస్తూనే ఉన్నా. దాంతో కృష్ణశాస్త్రి గారే ఏమన్నారంటే 86లో ఆయన అప్పటికి ఇంకా డైరెక్టర్ గారే ఏమన్నారంటే, శివనాగిరెడ్డి అప్పుడు ఒక వ్యాసం మీరు ఎండోమెంట్ పత్రిక ఆరాధనలో రాస్తున్నారు కదా, మీరు వై కాంట్ యు ట్రై బ్రింగింగ్ అవుట్ ఎ స్మాల్ మోనోగ్రాఫ్ ఆన్ ద టెంపుల్స్ దట్ యూ హ్యావ్ బిల్ట్, ఈ సమస్యల మీద బుక్ ఎందుకు రాయకూడదు అని ఆయన సూచించారు. అప్పుడు మొట్టమొదటి పుస్తకం నాది 96లో వచ్చింది సార్, సోమశిల దేవాలయాలు చరిత్ర శాసనాలు, చిన్న బుక్ అది. అంతకుముందు నాకు దానికి స్ఫోరక ఎవరు, గడియారం రాగలిసిన ఆంపుర క్షేత్ర మాహత్యం అని, ఉమామహేశ్వర క్షేత్రం అని రాశారు ఆయన. అదే అడుగుజాడల్లో, అంటే అదే స్ట్రక్చర్లో నేను ఇది రాశాను. ఇక వరుస పెట్టి అలా ఇప్పటికీ నాకే నమ్మబుద్ధి కావట్లేదు. దాదాపుగా 190 పుస్తకాలు వచ్చినాయి. రేపు మే 18వ తేదీన మళ్ళీ స్టేట్ మ్యూజియంలో జరిగే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ సందర్భంగా నా 190వ పుస్తకం రిలీజ్ కాబోతుంది. అదేమిటంటే పారమార జగద్దేవుని, తెలంగాణలో పారమార జగద్దేవుని శాసనాలు. అట్లా నాకు రచన పట్ల బాగా ఆసక్తి వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు ముందు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ను గురించి బ్రాడ్గా మొదటి నుంచి ఎట్లా మారింది, దీంట్లో మళ్ళా రిలీజియస్ ఆస్పెక్టు లైక్ బౌద్ధం నుంచి మళ్ళా హైందవానికి మారటం, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చూద్దరు. కానీ నెక్స్ట్ ఈ అంతకుముందు అదే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటిల్లో సబ్మర్జ్ అయ్యేటటువంటి టెంపుల్స్ను, స్ట్రక్చర్స్ను రీలొకేట్ చేయటంలో ఉన్న కష్ట నష్టాలు ఏమి చేశారనేది ఈ రెండింటి మీద. అలాగే 2 చాలా ఆసక్తికరమైన విషయాలు. మొట్టమొదటిది ఏమిటంటే సార్, ఆలయం అంటాం మనం. ఆలయం అంటే
దేవాలయం అని అర్థం. అది దానికి ఇంకా అర్థం అక్కర్లేదు. దానికి అది ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషంలో గర్భాలయం ముందు ఎక్కడైతే మూల విరాట్ను ప్రతిష్టాం గర్భాలయం అంటాం, ఆ మూల విరాట్టుని లోపల అర్చన చేసేటప్పుడు సామీప్యం వరకు పోయి నిలబడి దాన్ని అంతా ప్రత్యక్షంగా చూసి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేటువంటి ప్రదేశాన్ని ఆ ముందే ఉంటుంది. దాన్ని అర్ధమండపం అంటాం. దానికి ముందు ఇంకా మహామండపం అంటాం, దాన్ని రంగమండపం అంటాం, ఇంకా సభామండపం అని రాను వచ్చింది. అలా చుట్టూ ప్రాకారాలు రక్షణ కోసం ఉంటాయి. ప్రాకారంలో ప్రవేశించేది మాత్రం గోపురం అంటాం మనం. గర్భాలయంలో కట్టేదాన్ని మాత్రం విమానం అంటాం. సో గుడి అనేది విమానం. కానీ మొత్తం సముదాయాన్ని కలిపి కూడా గుడి అంటాం. అది రాముల వారి గుడి అంటాం. ఆ రాముల వారి గుడిలో గర్భాలయం ఉంటుంది, అర్ధమండపం ఉంటుంది, మహామండపం ఉంటుంది, సభామండపం ఉంటుంది, ఆంజనేయుని ఆలయం ఉంటుంది, ధ్వజస్తంభం, బలిపీఠం, గోపురం, పాకశాల, యాగశాల ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎలా విధి విధానాల్లో మేము అలా చేస్తాం సార్. ఇక అసలు ఎప్పుడు వచ్చింది ఈ ఆలయాలు ఇక్కడ అంటే భారతదేశం మొత్తంలో మనం అనుకున్నటువంటిది అంతకుముందు అంటే ఎప్పటికీ మనం ఋగ్వేద కాలం అని అనుకుంటాం. అందరూ దాదాపుగా 1000 సంవత్సరాల కంటే బీసీ కంటే ముందు ఉంది. అప్పట్లో ప్రాకృతిక శక్తుల్ని మాత్రమే ఆరాధించడం 1, 2 అటు శివుడిని గురించి రుద్రుని గురించి కొన్ని ప్రస్తావనలు ఉన్నాయనుకోవటం అలా ఉంది. కానీ ఆలయాలు లేవు. అప్పుడు కేవలం భావన, అర్చన అవి 2 మాత్రమే ఉండేవి, స్తోత్రం. దాని తర్వాత ఏమైంది, 8వ శతాబ్దం వచ్చేసరికి అప్పటి వరకు క్రతుకాండలు, యజ్ఞాలు, యాగాలు ప్రాక్టీస్గా ఉండేవి. 8వ శతాబ్దంలో కొంచెం మార్పు వచ్చింది ధోరణిలో. ఆ ధోరణిని ఏమన్నారు అంటే ఆస్తిక నాస్తిక మతాలుగా మనం ప్రపంచ గమనం, చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. మనం దాంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు. కరెక్ట్, అవును, అబ్సల్యూట్. అదిగో ఆ సందర్భంలో ఏమైంది, బుద్ధ భగవానుడు వర్ధమాన మహావీరుడు క్రైస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో వాళ్ళు సీన్లోకి రావటం, 5వ శతాబ్దంలో వాళ్ళ యొక్క బోధనలు సమాజానికి రావటం, వాటి పట్ల ఎక్కువ ఆకర్షితులవటాన మొట్టమొదట బుద్ధ భగవానుడు మహాపరినిర్వాణం అంటాం, పరమపదించటాన్ని. అప్పుడు ఈ స్తూపం అనే కట్టడం మొట్టమొదటిసారి వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి ప్రాక్టీసే అది అసలు మొట్టమొదటి కట్టడం అన్నమాట. ఆ తర్వాత ఏమైందంటే ఈ బౌద్ధ భిక్షువులు కావచ్చు, 6 రకాలైనటువంటి తాత్విక ధోరణులు ఉన్నాయి ఆ రోజుల్లో. ఆ 6 రకాల తాత్విక ధోరణులకు సంబంధించి వాళ్ళంతా కూడా సన్యసించి పరివ్రాజకులై, తీర్థంకరులై, బౌద్ధాచార్యులై, ఇలా అనేక రకాలుగా ఏ మతానికి సంబంధించిన ఆచార్యులు వాళ్ళు తయారై వాళ్ళు సమాజ హితం కోసం కౌన్సిలింగ్ చేయటం. ఇప్పుడు మనం అజ్ఞానంతో భార్యాభర్తల మధ్య స్పర్ధలు రావచ్చు, తల్లిదండ్రుల మధ్య కూడా రావచ్చు, శత్రుత్వం పెరగవచ్చు, ద్వేషం అనేది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అది సమాజానికి హాని కలిగిస్తుంది కదా. వీళ్ళంతా అజ్ఞానంతో ఇలా చేస్తున్నారు ఏమిట్రా అని ఊరుకోకుండా వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంగా వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, భిక్ష పెట్టడం, లేకపోతే మా ఇంట్లో ఒకరోజు ఉంటే భోజనం పెట్టడం, ఇలా జరుగుతూ ఉండేది. ఆ నేపథ్యంలో సామాన్య శకం పూర్వం 1వ శతాబ్దం వచ్చేసరికి బుద్ధుడిని కూడా క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దంలో, అంతకుముందు థేరవాదం అనేవాళ్ళు దాంట్లో ఏ రకమైనటువంటి బుద్ధుడిని ఆరాధించేవాళ్ళు కాదు మానవ రూపంలో, కేవలం బౌద్ధ చిహ్నాలను ఆరాధించేవాళ్ళు. వాటిని మనం స్తూపమేమో పరమ పవిత్ర బుద్ధుని ధాతువులు నిక్షిప్తం చేసి అలా అర్ధగోళాకారంలో కట్టినటువంటి స్తూపం అంటాం మనం. చైత్యం అని మళ్ళీ దాన్ని ఇలా గుర్రపు నాడాకారంలో ఉంటుంది, దాంట్లో స్తూపాన్ని పెట్టి ఆరాధించడం. అలాగే దాంతో మొదటి సంవత్సరం 1st century BCకే బుద్ధుడిని లోకోత్తరుడుగా భావించి ఆయన విగ్రహాన్ని మలచడం ప్రారంభించారు. మొదటి గాంధార, తర్వాత మధుర, అదే సందర్భంలో మన అమరావతి. కానీ ఈ 3 కళారూపాల్లోనూ అమరావతి అత్యుత్తమ నైపుణ్యం కళ, శిల్పకళగా ప్రపంచంలో గుర్తింపు పొందింది. బుద్ధుని యొక్క ఆర్కిటెక్చర్కు ప్రధానమైనటువంటి 3 విధానాలు ఉన్నాయి. ఒకటి గాంధార, ఒకటి మధుర, మూడోది మన అమరావతి. రైట్, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి? చిన్న ఏమిటంటే ఇప్పుడు మీకు అది ఎక్కడ గాంధారలోనేమో అది బాగా వాయువ్యంలో ఉండేది మనకి. దాంట్లో విదేశీయులు రావటానికి అనువైన ప్రదేశం. తద్వారా ఏమైందంటే చాలామంది విదేశీయులు భారతదేశంలో రావటం. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలోనే అక్కడి నుంచి మనకు పర్షియా నుంచి మన దగ్గరకు వచ్చారు.
ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ట్రియన్ గ్రీక్స్ వచ్చారు, అలెగ్జాండర్ కూడా అటే వచ్చాడు. తద్వారా ఏమైందంటే విదేశీ సంపర్కంతో బుద్ధ భగవాను కేవలం అటు హెలెనిస్టిక్ ఇటు మ్యాసడోనియన్ గ్రీక్ ఎలిమెంట్స్తో ఒక రకమైనటువంటి అక్కడి వ్యక్తిని ఇక్కడ తయారయ్యాడు. బుద్ధుడు కూడా మీసాలు ఉంటాయి, అలంకారాలు ఉండవు కదా, బుద్ధుడు అన్నీ వదిలేసి కదా పోయింది. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఆ శిల్పులు వాళ్ళ శిల్పులు కాబట్టి అలా చేశారు. కానీ మధురోచ్చతలకి అలంకారాలు లేకుండా అసలు బుద్ధ భగవాను యొక్క ప్రతిమను సాదాసీదాగా ఒక బౌద్ధ భిక్షువు ఎలా ఉంటాడో ఆ భిక్షువుని చూసి అలా తీర్చిదిద్దారు. కాకపోతే ఆ వాడిని రాయి కానివ్వండి, చేసిన పనితనం కానివ్వండి అంత ఆకర్షణీయంగా ఉండదు. కానీ ఇక్కడ కృష్ణా తీరంలో ధాన్యకటకం అని మనం పిలువబడుతున్న ధరణి కోటగా తర్వాత పేరు మార్చబడిన ప్రస్తుత అమరావతిలో ఉన్న మహాస్తూపం చుట్టూ ఉన్నటువంటి రాతికంచె అది చూడాలంటే ప్రస్తుతం మనం బ్రిటిష్ మ్యూజియం లండన్ వెళ్ళాలి. అలాగే ఇంకా అనేక మ్యూజియాలు అక్కడ కూడా ఉన్నాయి. ఆ రాతికంచె ఇంకా స్తూపం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి వేదిక, ఆ తర్వాత అండం, వీటన్నిటిని అత్యద్భుతమైనటువంటి కమనీయ రమణీయ దృశ్య కావ్యాలుగా మలచినటువంటి బుద్ధుని సిద్ధార్థ గౌతముని జీవిత విశేషాలు అవే కాదు, ఇంకా సిద్ధార్థుడు బుద్ధుడయ్యే ముందు బోధిసత్వుడుగా ఆయన షట్పారమితలను సంతరింపజేసుకోవాలి. అంటే పారమిత అంటే పరిపూర్ణతను సాధించటం. దేనిలో పరిపూర్ణత సాధించాలి? దానం, వీర్యం. వీర్యం అంటే పట్టుదల, గట్టిగా శక్తిని కలిగి ఉండటాన్ని వీర్య అంటారు. దాని తర్వాత క్షాంతి, ఓర్పుగా ఉండటం, ప్రజ్ఞ. అన్నిటికంటే ప్రజ్ఞ అనేది ఏమిటంటే సార్ నాలెడ్జ్ అంటాం మనం. నాలెడ్జ్ అనేదేమో దాన్ని మనం ఏమంటాము అంటే నాలెడ్జ్, విజ్డమ్, ఈ రెండింటికి ఎంత తేడా ఉందో ప్రజ్ఞ అనేది విజ్డమ్ అన్నమాట. ఇట్స్ ఆల్ ఎంకంపాసింగ్ వర్డ్, మచ్ బిగ్గర్ దాన్ నాలెడ్జ్. ఎస్, అదేమంటారంటే అది ఎలా వస్తుందంటే ముందు మనలో ఉన్న మలినాలన్నీ కడుక్కొని అభ్యసనం ద్వారా ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి అని అన్నప్పుడు వాటిని కూడా తొలగించుకోవటానికి ఇదిగో ఈ పారమితలు 6 షట్ పారమితలు అంటారు. వీటిని పరిపూర్ణతలను మనం సాధించాలి, ఆచరణలో సాధించాలి. అలా ఆచరణలో సాధించటానికి సిద్ధార్థుడికి అంతకుముందు బోధిసత్వుడుగా 547 భవాలు అంటారు, పుట్టుకలు. అన్ని పుట్టుకల్లో ఆయన కొద్ది కొద్దిగా పర్ఫెక్షన్ చేసుకుంటూ చిట్ట చివర 547వ పుట్టుక సిద్ధార్థుడిగా పుట్టాడు. ఆ సిద్ధార్థుడే 6 సంవత్సరాల కఠోర సాధన ద్వారా బోధ్గయలో ఉన్నటువంటి బోధి వృక్షం కింద ఆయన సమ్మా సంబోధి అంటే పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రజ్ఞను సంతరించుకొని బుద్ధుడయ్యాడు. అదిగో ఆ నేపథ్యంలో ఆయన పట్ల మక్కువ కలిగిన వాళ్ళంతా ఇలా చేసుకున్నారు. అలా మనకి కూడా ఆశ్చర్యం ఏమంటే అంటే మౌర్యుల కాలంలో ప్రారంభమైనటువంటి ఈ బౌద్ధ కట్టడాలు శాతవాహన ఇక్ష్వాకుల అనంతర కాలం వచ్చేతలకి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 302 ఉన్నాయి సార్. కానీ శాతవాహనుల కాలం వచ్చేంత వరకు హిందూ దేవాలయాలు లేవు. ఇదండి ఇంతవరకు ఈమని శివనాగిరెడ్డి గారు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యి ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా పనిచేస్తున్న వారి జీవన విధానం, ఏ రకంగా స్వయం కృషి ద్వారా వారు పైకొచ్చారు, దేవాలయాలను ఈ సబ్మర్జెన్స్లో, ఈ పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు వచ్చినటువంటి సబ్మర్జెన్స్లో ప్రధానంగా కృష్ణానదీ తీరంలో ఉన్న సోమశిల ప్రాంతంలో ఉన్న ఆ కట్టడాలను తిరిగి పునర్నిర్మించడంలో వీరు చేసినటువంటి కృషి, బౌద్ధ మతం, దాంట్లో ఉన్న ఆర్కిటెక్చరల్ స్టైల్స్, వీటన్నిటిని గురించి ఇంతవరకు చర్చించాం.